డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు వేయడం లేదు. ఇవాళ దాదాపుగా 11 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. అందులో భాగంగా నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రధానంగా ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. నిన్న కూడా మహబూబాబాద్, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షం అయితే కురిసింది. హైదరాబాద్ లో కూడా నిన్న వర్షం కురిసింది. ఈ రోజు కూడా తెల్లవారు నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఇక జనగాం, యాదాద్రి జిల్లాలో 11 సెంటీమీటర్లు, హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 8.5 సెంటీమీటర్లు, కాప్రా, ఉప్పల్, నాగోల్, మల్కాజ్గిరిలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా నిన్న వర్షాలతో పలు చోట్ల మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. బతుకమ్మ ఆడడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యంలో ఆ వర్షంలోనే చాలా చోట్ల కూడా బతుకమ్మను ఆటపాటలతోని సాగనంపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఎండ ఉక్కపోత అధికంగా ఉంటుందని, సాయంత్రం నుంచి రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉంది. ప్రధానంగా రాబోయే 3 గంటల్లో కూడా తెలంగాణకు ఉన్నట్లు చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఈ నెల 25న ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇది మరింత బలపడి 26వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా వేస్తా ఉంది. ఈ వాయుగుండ ప్రభావంతో సెప్టెంబర్ 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 3 రోజుల బంగాళాఖాతం నుంచి తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరం వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. శనివారం నుంచి మొన్నటి నుంచి కూడా నిన్నటి వరకు కూడా పలు ప్రాంతాల్లో వర్షపాతం అయితే భారీగా నమోదైంది. ఇక ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ప్రధానంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో 10 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా సిప్పారి మండలం ఆమిడాల ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం నమోదైందని. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 8.2 సెంటీమీటర్లు, ఇక నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 7 సెంటీమీటర్ల 9 పాయింట్గా వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇక హైదరాబాద్ లో నిన్న మొత్తం మనం చూసుకుంటే భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో నగరంలో ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో అన్ని కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. చెరువులు, రోడ్లను తలపించే విధంగా కూడా వర్షపు నీరు నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మల్లాపూర్, గాంధీనగర్, గౌతమ్ నగర్, నాచారం, హయత్ నగర్, కాప్రా, కుకట్పల్లి, ఎస్ఆర్ నగర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ ప్రజానికం చాలాసేపు కూడా ఆందోళనకు గురైంది. రోడ్లన్నీ కూడా
జలమయమైన అటువంటి నేపథ్యంలో భారీ వర్షం అయితే అది 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాకేష్, అంటే ఇప్పటికే నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది, అంటే మళ్ళీ కంటిన్యూగా వర్షం కురిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కావాల్సినటువంటి వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 3 రోజుల పాటు కూడా ఈ వర్ష సూచన భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని వెళ్ళిపోయాయి. మరొకసారి కనుక ఆ పరిస్థితి వస్తే కొంత లోతట్టు ప్రాంతంలో ఇబ్బందులు చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతుండడం పట్ల కూడా రైతాంగం కూడా ఆందోళనగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ పత్తి పంటకు సంబంధించి ఆ పూత దశకు వచ్చింది. భారీ వర్షాలు ఇంకా వస్తే పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇక వరి పంటకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ముందుగా వేసినటువంటి వరి పంట పొట్ట దశకు వస్తున్నటువంటి క్రమం ఉంది. ఇప్పుడు కనుక అయ్యే భారీ వర్షాలు వచ్చి ఆ భారీగా వరద కనుక వస్తే పంట పొలాల్లో వరద నీరు నిలిచిపోయి వరి పంటకు కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మిరప పంటకు సంబంధించి ఇప్పుడే మిరప నారుని రైతులు వేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత ఆ వర్షాలు మిరప నారుకైతే కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇటు లోతట్టు ప్రాంతాలు అంటే వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా వరద పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరిపోయినటువంటి క్రమంలో భారీగా వరద నీరు కనుక వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు చెరువు గట్లు దిగే అవకాశం ఉంటుంది కనుక ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలకైతే సూచిస్తా ఉన్నారు. ఈ 3 రోజులు అల్పపీడన ప్రభావం అయితేంది, ఇతర నైరుతి క్రమంగా వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది. థ్యాంక్స్ రాకేష్.